దేవుని కుమారులంగా బ్రతకాలి, వారసులంగా బ్రతకాలి. మనం అన్నవి అన్నట్టుగా జరగాలి, మనం కోరుకున్నవి కోరుకున్నట్లుగా జరగాలి ఈ భూమి మీద. అంటే రెండవది ఏం చేయకూడదు? దొంగతనం చేయకూడదు. మీరు అనొచ్చు, మాకు దొంగ బుద్ధి లేదయ్యా. ఏ బుద్ధి? దొంగ బుద్ధి లేదయ్యా. ఒకరి సొమ్మును మేము దొంగతనం చేయమయ్యా. దొంగతనం చేస్తే నువ్వు దేవుని వారసునివి, వారసురాలివి కాలేవు. అప్పుడు ఈ లోకం కానీ, ఈ లోకంలో ఉన్నవన్నీ కానీ నీ మాట ఎలా వింటాయి? నేను యేసుప్రభు కొడుకుని, నేను యేసుప్రభు కూతుర్ని, నేను చెప్పినట్టు వినాలి మీరు అని మీరు గద్దిస్తే ఎవరు వింటారు? దొంగతనం చేయకూడదు అంటే వస్తువులో, డబ్బులో, లేకపోతే ఈ లోకంలో ఉన్నవే కాదు, దేవుని సమయాన్ని కూడా దొంగలించకూడదు. వేటినండి చెప్పండి? వేటిని? దేవుని సమయాన్ని కూడా దొంగలించకూడదు. దేవుని సొమ్మును కూడా దొంగలించకూడదు. బయట కనపడే వస్తువులే కాదు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగతనం చేసామనుకో, అంటే ఆ సమయాన్ని మనం వేరే వాటికి వినియోగించామనుకో, మనల్ని ఏమంటుంది వాక్యం? ఏమంటుంది వాక్యం? దేవుని సమయాన్ని దొంగలించిన వాళ్ళని దొంగతనం చేశారు అని అంటుంది వాక్యం. ఒకరి వస్తువులే మనం తీయాల్సిన అవసరం లేదు, ఒకరి సొమ్మునే మనం కాజేయాల్సిన అవసరం లేదు. దేవుని సమయాన్ని మనం దొంగలించినా యేసుకు వారసులము కాలేము.